మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చారని చెప్పారు. వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్ అని ప్రజలు నినదిస్తున్నారన్నారు. చంద్రబాబు ఓటమి భయంతో అన్ని పార్టీలను కలుపుకుని వస్తున్నారంటున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. నెల్లూరులో ఇప్పటివరకు ఉదయం నుంచి చూస్తే కనుక మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా వస్తున్న ప్రజలు చూస్తున్నాం మనం. ఎలా ఉంది మీ పార్లమెంట్ పరిధిలో, ఎలా ఉంది మీ జిల్లా? ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా జనసందోహం రోడ్డు మీద వస్తామంటే పెద్దగంతా కూడా జంక్షన్స్కి వచ్చి జగనన్నని చూడాలని ఒక అభిమానాన్ని చాటుకోవాలని ఈరోజు మాకు నెల్లూరు నుంచి కావలికి వచ్చేదానికి దాదాపు 4 hours పట్టింది. అంటే ఏ విధంగా అభిమానం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణానికి పక్కన బైపాస్లో జరుగుతున్న ఈ సిద్ధం సభకి ప్రజలు అత్యధికంగా పాల్గొంటున్నారు. దాదాపు 1.5 లక్ష ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు. తొందరగా సభ కూడా ప్రారంభమవుతుంది. పెద్ద సంఖ్యలో కావలి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 50,000 పైచీలకు ప్రజలంతా కూడా దీనికి అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు మొత్తం కలుపుకుంటే 1.5 లక్ష ఈరోజు ఈ సభస్థకి కాబోతున్నారు. అంటే జగనన్న చేసిన పథకాలు కావచ్చు, అదేవిధంగా జగనన్న ఏ విధంగా మంచి చేశాడో ఇవన్నీ కూడా ప్రజల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. గతంలో చంద్రబాబు పాలన చూసాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మమ్మల్ని మోసం చేశాడు. జగనన్న ఏదైతే చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా మాకు ఇచ్చాడు. అందుకే ఈరోజు జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాకు అంత అభిమానం అని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్క జగమ్మకైతే ఈరోజు మా పిల్లల్ని చదివించేదానికి ఈరోజు ఒక భరోసాగా మాకు జగనన్న ఉన్నాడు. కాబట్టి ఈరోజు జగనన్న గారి ముఖ్యమంత్రి ఉంటే మా పిల్లల భవిష్యత్తు ముందు కూడా బాగుంటుందని ఈరోజు చెప్పడం. అంతేకాకుండా ఈరోజు రైతాంగం ఒక పక్క రైతాంగం కావచ్చు, అదేవిధంగా ఏ గ్రామానికి పోయినా స్కూల్స్ కావచ్చు, ఆర్బీకే సెంటర్స్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందింది. వాటితో పాటు ఈ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మా కావలి నియోజకవర్గానికి నిజంగా మాకు జగనన్న చేసిన మేలు మేము మర్చిపోమని ఈరోజు కావలి పెద్దగా చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా రామాయపట్నం పోర్టు మా కావలికి అతి సమీపన 15 కిలోమీటర్గా ఉంది. ఒక పక్క పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ జోదిన, ఇవి రెండు కావడంగా ఈ ప్రాంతంలో దానికి అనుబంధంగా ఇండస్ట్రీస్ కూడా దాదాపు ఇప్పటికే 7,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు. వాటిలో ఇండస్ట్రీస్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా వేరే ఇతర ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రావడం వలన ఇక్కడ విద్యార్థులకి ఒక పక్క ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్గా మా మత్స్యకారులకి ఇగో జీవనోపాధి మెరుగుపడటం, అక్కడ ఉన్న వారికి కూడా ఉపాధి కల్పన ఇవన్నీ కూడా రావడం, ఇవన్నీ కూడా చూస్తుంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక పక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పి ఆయన చూసేదానికి పేదలు తండోపతండాగా రావటం. యాక్చువల్గా మేము బస్సెస్ పెట్టాం, బస్సులో 50 మంది పడతారు, 45 మంది పెడతారు. కానీ బస్సు 400 బస్సులు పెట్టినా కూడా ఈరోజు ఒక్కొక్క దాంట్లో 70, 80, 100 కూడా ఎక్కేసి వస్తున్నారంటే ఏ విధంగా అభిమానం ఉందో ఒకసారి. పాజిటివ్ ఓటు తోటి ముందుకు వెళ్తున్నారు. మరోవైపున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి వస్తుంది. ఎలా ఉండబోతున్నాయంటే ఎన్నికలు? ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను ఇచ్చిన పథకాలు మీకు అంది ఉంటే నాకు ఓటేయండి అని చెప్తాన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా వచ్చి ఎదుర్కొనే శక్తి లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కడిని చాగను, పవన్ కళ్యాణ్ మీరు రండి, అదేవిధంగా బీజేపీ మీరు రండి అని అగెన్స్ట్ పెట్టుకుని ఈరోజు వాళ్ళందరూ కూడా కూటమిగా వచ్చి ఒక భగవంతుని ఎదుర్కొంటున్నారంటే వాళ్ళ బలహీనత అక్కడే అర్థమవుతోంది. అందుకే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండంగా వీస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చేస్తున్నారు. వై నాట్ 175? తప్పకుండా ఈరోజు గతంలో 157 వచ్చినాయి,
దానికంటే అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవబోతోంది. అదేవిధంగా అన్ని సర్వే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక పార్లమెంట్ స్థానాలు కూడా గెలవబోతున్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాయి. కావలి నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. ఈ జిల్లా ప్రజలందరూ కూడా రుణం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ చెప్తున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఇక్కడ కావలి నియోజకవర్గానికి ఒకవైపున 15 కిలోమీటర్ల దూరంలో పోర్టు, మరొక దగ్గరలోనే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం ద్వారా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కూడా చేసిన ఘనతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్తున్నారు. మరోవైపున ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా సంక్షేమం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ప్రజలంతా ఉంటారనేది కూడా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివద కలిసి నాయకురావు, సాక్షి టీవీ, కావలి నుంచి.